అమ్మ త్రిపుర, అత్తయ్య. ఒకసారి నీ రూమ్ సరిదిద్దాం పదమ్మా. అత్తయ్య అత్తయ్య, పర్వాలేదు, నేను సర్దుకుంటాను. లేదమ్మా, సరిదిద్దాం పద. అత్తయ్య అత్తయ్య, అది కాదు. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేను మడత పెడతాను. సరే అమ్మా. కృష్ణ వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈవిడ కృష్ణని చూసిందంటే ఎంత గోల అయ్యేదో. బాలా కూడా తొందరగా ఇంటికొచ్చేస్తే ఎంచక్కా ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. ఏంటమ్మా ఇది? అరటిపండు తిని తొక్కిక్కడ పడేశావు. డస్ట్బిన్లో పడేయలేకపోయావా? అది అత్తయ్య, డస్ట్బిన్లో పడేయాలి అనుకోకుండా అక్కడేసేసాను. సరే సరే. అమ్మా త్రిపుర, ఈ పాల బాటిల్ ఏంటమ్మా ఇక్కడుంది? నిన్నేనమ్మా? ఈ పాల బాటిల్ ఎవరిది? అత్తయ్య, ఏం లేదు. నా పాప నాకు గుర్తొచ్చింది. నేనొచ్చానని తెలిస్తే బాలాగారు పాపను తీసుకుని వెంటనే తిరిగి వచ్చేస్తారు. అప్పుడు పాపకి పనికొస్తుందని నేనే కొన్నాను అత్తయ్య. వాడి కోసం, పాప కోసం నువ్వెంతగా ఎదురు చూస్తున్నావో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. త్వరలోనే దేవుడు దయతలిచి బాలాని, పాపని ఇంటికొచ్చేలా చేస్తే బావుండు. వామ్మో, ఏదో నోటికొచ్చింది చెప్పి కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అడ్డంగా బుక్ అయిపోయేదాన్ని. గాయత్రి, గాయత్రి, నేను సైట్ దగ్గరికి వెళ్ళొస్తాను. సరేనండి. ఆ వర్కర్స్తో ఎక్స్ట్రా టైం చేయించైనా సరే డెమో హౌస్ త్వరగా పూర్తయ్యేలా చూడండి. అలాగే గాయత్రి, వెళ్ళొస్తాను. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. ప్రతిరోజు మీకు ఇచ్చినట్టే ఈరోజు డబ్బు ఇస్తున్నాను. తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయండి. ఇదిగో సూపర్వైజరు, ఆ డబ్బులు మేము తీసుకుని ఎంజాయ్ చేస్తాం, కానీ మా భర్తలు పని చేస్తారు. పని చేయించుకో. మీరు పని చేయలేదని తెలిసిందో ఇంటికొచ్చాక మీ కాళ్ళు చేతులు విరిచేస్తాం.
బుద్ధిగా పని చేసుకుని ఉండండి. అలాగే పని చేసుకొని వస్తాం. మీరు ఇంటికి వెళ్ళండి. ఏంటయ్యా ఏమైంది? ఏం చెప్పమంటావు బాబు? నిన్న రేపు ఇలాగే తాగి తాగి మీ భర్తకి ఏమైనా అయితే రేపొద్దున్న ఏ కిడ్నీయో ఏ లివరో ఏ గుండో పాడైపోతుంది. అప్పుడేం చేస్తారు మీరు? అది బాబు జరిగింది. సరేలే, నేను ఇప్పుడే వస్తాను. సరే మీరు పని చేసుకోండి. సరే అలాగే. బాబు. నమస్తే సార్. నమస్తే. ఈరోజు వర్కర్స్ పనిలోకి వచ్చినట్టేగా? అవును సార్, పనిలోకి వచ్చారు. సరే ఫాస్ట్గా కానివ్వండి. మనం చాలా ఫాస్ట్గా ఈ డెమో హౌస్ని పూర్తి చేయాలి. అలాగే సార్. సార్ ఒక చిన్న ఫోన్ కాల్ చేసుకొని వస్తాను. త్వరగా చేసుకొనిరా. వీళ్ళందరి చేత దగ్గరుండి త్వరగా పనిని కంప్లీట్ చేయించు. అలాగే సార్. చెప్పు సూపర్వైజర్. సార్ మన ప్లాను ఫెయిల్ అయింది సార్. హే, ప్లాన్ ఫెయిల్ అవడం ఏంటి? ఏమైంది? ఏం లేదు సార్, ఈరోజు ఉన్నట్టుండి పనులందరూ పని చేస్తామని వచ్చారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి తాగి ఎంజాయ్ చేయమని చెప్పినా సరే వాళ్ళ భార్యలు వచ్చి వాళ్ళని బెదిరించి పని చేయమని చెప్పారు సార్. అదేంటి, వాళ్ళ భార్యలు ఎందుకు వచ్చారు? అసలు వాళ్ళకి ఎలా తెలిసింది? సార్ ఇదంతా మీ వదిన గారైన త్రిపుర గారు అలాగే అనంత్ గారి భార్య గాయత్రి గారు ఇద్దరు కలిసి వచ్చి ఈ వర్కర్స్ భార్యల్ని మోటివేట్ చేశారంట సార్.